आरे भी मुंदुक रंगे अब्राम रामना तो देख रहे आपके शहर में लोरी बोलते हैं భగవంతుని ఆశీస్సులతో మన తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులతో చిన్నప్పుడు నేర్పించినటువంటి ఆచారాలను మర్చిపోకూడదు ఎవరు. భోగి అంటే దానికి ఒక అర్థం ఉంది, అలాగే పెద్ద పండగ అంటే దానికి ఒక అర్థం ఉంది. ప్రతిదానికి ప్రతి ఒక్క రోజు 4-5 రోజులు ఒక్కొక్క పండుగ పశువుల పండుగ ఉంది. పాత ఆచారాలను మర్చిపోకుండా ఆ సంస్కృతిని గౌరవిస్తూ మనం ఇలా భోగి చేసుకుని చాలా మంది తెలియదు భోగి అంటే ఎందుకు. బలిచక్రవర్తి పాతాళంలో ఉంటాడు, ఆయన రోజు బయట వస్తాడు. ఆ విభూది ఆ బూడిద చేస్తూ ఇక్కడ పెట్టుకోవాలి, ఆ నీళ్లు మనం తలస్నానం చేయాలి, మనకున్న కష్టాలు పాపాలన్నీ పోతాయని ప్రసిద్ధి. అందుకని భగవంతుని ఆశీస్సులతో మన తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులతో తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ మొదలైంది. భోగి భాగ్యాల సిరులు నింపే భోగి వచ్చేసింది. ఊరువాడ అంతా ఏకమై భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇళ్ల ముందు రంగవల్లులు, హరిదాసుల కీర్తనలతో తెలుగు వెలుగులు వెరబూస్తున్నాయి. కేవలం పల్లెల్లోనే కాదు, ఇటు పట్టణాల్లో కూడా భోగి మంటల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు.